గులాబీ దళపతి కేసీఆర్ మాటే శిరోధార్యంగా భావించే నేతలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవలోని వారే శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్. మాజీ సీఎం కేసీఆర్ మాటే శాసనంగా భావిస్తూ మొదట్నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలు నేటి వరకు ఒకటే మార్గం, ఒకటే జెండాగా నిలుస్తూ గులాబీ జెండాను తన భుజాలపై మోస్తూ వచ్చారు. శేర్లింగంపల్లిలో గులాబీ జెండా పట్టుకోవడానికి భయపడే కాలం నుంచి నికార్సైన గులాబీ కార్యకర్తగా చిర్రా రవీందర్ యాదవ్ ఎలుగెత్తి చాటుతూ వచ్చారు. ఎంతో మంది అధికారం రాగానే పార్టీలో చేరి, అధికారం పోగానే వెంటనే కండువాలు మార్చారు. ప్రస్తుతం ఎన్నికలు అనగానే మళ్లీ పార్టీలోకొచ్చి కలరింగ్లు ఇస్తున్న వాళ్లను నిత్యం ప్రజలు చూస్తూ వస్తున్నారు. మళ్లీ ఎన్నికలు ముగియగానే ఈ గోడ దూకే బ్యాచ్ లీడర్లు చూద్దామన్నా ఒక్కరు కూడా నియోజకవర్గంలో కనబడరు అనేది ప్రతిసారి నిరూపిస్తూ వస్తున్న వాస్తవం. కానీ అనునిత్యం స్థానిక ప్రజలతో పార్టీ కోసం పనిచేస్తూ వస్తుండే వ్యక్తిగా ఉద్యమకారులైన చిర్రా రవీందర్ యాదవ్ నిలుస్తూ వస్తున్నారు. ఉద్యమం మొదలు నుంచి ఉన్న ఆస్తులను అమ్ముకొని పార్టీ కోసం చిర్రా రవీందర్ యాదవ్ పనిచేస్తూ వస్తున్నారు. రూపాయి అవినీతికి పాల్పడని నేతగా, మచ్చలేని నాయకుడిగా గుర్తింపు ఉంది. దాదాపు 18 ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ వస్తున్న ఇలాంటి నికార్సైన ఉద్యమకారుడికి బాధ్యతలు అప్పగిస్తే సులభంగా విజయం సాధించడానికి అవకాశముంటుందని గులాబీ క్యాడర్ బలంగా కోరుకుంటోంది. గతంలోలా వలస వచ్చిన బ్యాచ్కు ఇస్తే మళ్లీ పార్టీ మారడం ఖాయమని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయనతో వెళ్లిన కార్పొరేటర్లను ఉదాహరణగా చూపిస్తున్నారు. అధికారం పోగానే నియోజకవర్గం మొత్తం కండువాలు మార్చే బ్యాచ్ పరారైంది. అధికారం ఉన్నన్నాళ్లు పార్టీకి ఉపయోగపడకుండా ధనార్జనే ధ్యేయంగా పార్టీకి మచ్చ తెచ్చేలా వ్యవహరించిన వాళ్లే ఇప్పుడు పార్టీలో చేరి మళ్లీ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ కలరింగ్ ఇస్తున్నారని స్థానిక గులాబీ క్యాడర్ గుసగుసలాడుతోంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తే పార్టీకే నష్టమని హెచ్చరిస్తున్నారు. నిజమైన ఉద్యమకారుడిగా నిలుస్తూ వస్తున్న చిర్రా రవీందర్ యాదవ్ లాంటి వారికిస్తే పార్టీ విజయం సాధించడమే కాకుండా స్థానికంగా చెరగని ముద్ర వేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులకు ఇస్తే పార్టీకి తిరుగుండదని, అలాంటి వారికి న్యాయం చేసినట్టుగా అవుతుందని పేర్కొంటున్నారు. అధిష్టానం నిర్ణయం కోసం ఆతృతగా శేర్లింగంపల్లి నియోజకవర్గం గులాబీ క్యాడర్ వేచి చూస్తోంది.